Here is the non-spoiler review of the film The Secret of the Syllabus వెబ్ సిరీస్ రివ్యూ. ఇంకా ఈ వెబ్ సిరీస్ లేట్గా చూడడం జరిగింది, కొన్ని పనులు ఉండడం వల్ల నాకు. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి హిందీ వెబ్ సిరీస్. తెలుగులో చాలా లాంగ్వేజెస్లో డబ్ చేశారు. ఒక హిందీ వాళ్ళు ఛత్రపతి శివాజీ నిధి గురించి స్టోరీ తీయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా ఈ సిరీస్ చూసిన తర్వాత, వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని చూడగలిగేలోపు మా కంటెంట్ చూడండి. పోతుగడ్డ మూవీ రివ్యూ, ఐడెంటిటీ మూవీ రివ్యూ, ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ సీక్రెట్ ఆఫ్ ది సిలబస్ స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్. ఖజానా ఉంటుంది. ఆ ఖజానా అనేది క్లూస్ ద్వారా ఎలా కనుక్కున్నారనేది స్టోరీ. ఎంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 6 ఎపిసోడ్స్ రన్ టైంతో 3 hours 37 minutes రన్ టైంతో 6 ఎపిసోడ్స్ కింద స్ట్రీమ్ అవుతుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. ఇంకా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వస్తే నాకైతే నచ్చిందండి, బాగా నచ్చింది. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి చాలా డీప్గా అన్ని విషయాలు తెలుసుకుని లోతుల్లోకి వెళ్ళి మరి రీసెర్చ్ చేసి మరి ఈ వెబ్ సిరీస్ తీశారనిపించింది. ప్రతి పాయింట్ మనకి తెలియని పాయింటే చాలా బాగా రివీల్ చేశారు. మనకి తెలియని పాయింట్ చాలా ఎక్కువగా రీసెర్చ్ చేశారని అనిపించింది. ఈ వెబ్ సిరీస్ చూస్తే చాలా బాగా రీసెర్చ్ చేశారు. ఇందులో చూపించిన ఒక్క విషయం కూడా మనకి తెలియదు, అంత బాగా రీసెర్చ్ చేసి మరి లోతుల్లోకి వెళ్ళి మరి తీశారు. డెప్త్గా చేశారు రీసెర్చ్, డెప్త్గా చేసి డైరెక్షన్ కూడా అంతే డెప్త్గా తీశారు. బాగుందండి నాకైతే. ఆ క్లూస్ దొరికే విధానం, ఆ క్లూస్ ద్వారా వాళ్ళు చేరుకునే గమ్యం, దాని ద్వారా నెక్స్ట్ ఏం జరుగుద్దని క్యూరియాసిటీ అనేది చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుద్దని సస్పెన్స్ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు టోటల్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఎక్కడా బోర్ కొట్టలేదు. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ఛత్రపతి శివాజీ మహారాజు నిధి గురించి చాలా బాగా చూపించారు. వాళ్ళకి రక్షకుడు అంటే సిలబస్ గురించి కూడా బాగా చెప్పారు డైలాగ్స్. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఎలాగో 6 ఎపిసోడ్స్ 3 hours 37 minutes రన్ టైము. అందులో టైటిల్స్ పోగా 3 hours 20 minutes 15 minutes 3 hours 15 minutes అలా ఉంటుంది. కాబట్టి వెబ్ సిరీస్లో ఈ రన్ టైం చాలా తక్కువ రన్ టైము వెబ్ సిరీస్ పరంగా చూసుకుంటే. కాబట్టి ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూసేయండి. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సినిమా వెబ్ సిరీస్ బాగుంది, ఖచ్చితంగా చూసేయండి. ఇంకా చివరికి ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్గానే ఉంటుంది. కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది. దానికి గాను నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.8/5 అయితే వచ్చి నాకైతే అంత నచ్చింది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తీసేయండి. మరి కాసేపట్లో మదగజ రాజా రివ్యూ కూడా ఇస్తాను. చిన్న పని ఉండడం వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఆ రివ్యూ కూడా ఇస్తాను. మా కంటెంట్ చెక్ చేయండి. నైట్ 9 నుంచి 8:45 మధ్యలో ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా వచ్చేసి నా ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ వెబ్ సిరీస్ చూశారు, చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మా ఈ రివ్యూస్ ఎవరెవరికి చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.